హలో హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? గుర్తుపట్టారా? నేను ఓకే, మాస్క్ కూడా తీయాలి కదా మనకి. గాగ్స్ ఫోన్స్ ఎలాగో ఇప్పుడు మాస్క్ కూడా అలాగే అయిపోయింది. సో దిస్ ఇస్ యువర్ శిల్పా చక్రవర్తి అండ్ వెల్కమ్ టు షాన్దార్ శిల్ప. ఎలా ఉన్నారు అందరూ? సేఫ్గా ఉన్నారు కదా? ఓకే, సో చాలా రోజుల తర్వాత ధైర్యంగా బయటికి వచ్చి ఒక ఫోటో షూట్ చేసుకుందామని వచ్చాను. సో మేము ఫోటో షూట్లో అయితే ఎలా రెడీ అవుతాము, ఫోటో షూట్లో ఎలా పోజెస్ ఇస్తాము, కొన్ని టిప్స్ కూడా చెప్తాను నేను. సో నా ఫోటో షూట్తో పాటు మీకు కూడా ఒక మంచి సర్ప్రైజ్ ఉంటుంది. నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా ఫొటోస్ తీయడంలో, ఫొటోస్ దిగడంలో ఎక్స్పర్ట్ అయిపోతారు. సో కమ్, లెట్స్ గో. సో ఇట్స్ టైమ్ టు గెట్ రెడీ అండ్ నాతో పాటు ఈరోజు ఇక్కడ ఉంది సౌమ్య. హాయ్ సౌమ్య. సే హాయ్ టు ఎవ్రీవన్, మై ఫ్రెండ్స్, మై ఫ్యాన్స్, మై వెల్ విషర్స్. సో ఎంత తెల్లగున్నా, నల్లగున్నా, పీచిష్ టెక్స్చర్ ఏదున్నా కానీ వీ నీడ్ అ లిటిల్ ఆఫ్ మేకప్ టు ఎన్హాన్స్ అవర్ ఫీచర్స్. సో సౌమ్య, వాట్ ఈస్ దట్ యూర్ డూయింగ్? ఒకసారి అలా మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. Right now I'm concealing her face to give it correct perfect shape out like cheekbones and the nose also. సో యూజువలీ చిన్నప్పటి నుంచి నా చీక్స్ అంతా కూడా కొంచెం బ్రాడ్ ఫేస్ ఉంటుంది. నాకు చబ్బీ పాప అనమాట నేను చిన్నప్పటి నుంచి. ఇప్పటికి కూడా ఆ చబ్బినెస్ అలాగే ఉంది. ఎంత సన్నపడినా ఫేస్ మాత్రం రౌండ్గా ఉంటుంది. సో టు హైడ్ దాట్ అండ్ టు మేక్ ఇట్ లుక్ మోర్ షార్పర్ చాలా కష్టపడుతూ ఉంటాం అనమాట. రైట్ నౌ సౌమ్య అదే చేస్తోంది. నా ఐస్ కుట్టిగా ఉంటుంది కదా, సో ఐస్ని బ్రాడ్గా థిక్గా చూపించాలి అంటే వీ నీడ్ ల్యాషెస్. సో ల్యాషెస్ పెట్టాలి. ఇప్పటికైతే కట్స్ ఫినిష్ అయ్యాయి అండ్ క్యామ్ఫ్లాజింగ్ ఎలా చేయాలి, కాంటోరింగ్ ఎలా చేయాలి చూసారు కదా. సో ఇన్ డీటెయిల్గా కూడా నెక్స్ట్ నేను తప్పకుండా ఒక వీడియో చేస్తాను. అండ్ హౌ ఐ మై సెల్ఫ్ డూ ది కాంటోరింగ్. ఫార్ నౌ ఇది ఫోటోషూట్ కోసం కాబట్టి ఒక లుక్ అనుకొని మరి ఆ స్కీమ్ ప్రకారం చేస్తామన్నమాట. ఇప్పుడు గ్లిటర్స్ పెట్టేసాము ఫర్ ద స్మోకీ ఐస్ విత్ ద గ్లిటర్స్ అండ్ నౌ ది ఐలైనర్. మేకప్ కంప్లీట్ అయిపోయింది అండ్ నౌ చూస్తున్నారు కదా, వి జస్ట్ ట్రైయింగ్ టు స్టైల్ అవర్ హెయిర్స్. హెయిర్ బౌన్సీ లుక్ ఇచ్చాను. ఆఫ్టర్ బౌన్సీ లుక్ కూడా కొంచెం కర్ల్స్ అయితే బాగుంటుంది, అవుట్ కర్ల్ అని సౌమ్య ఇప్పుడు అవుట్ కర్ల్స్ లాగా చేస్తోంది. షీ జస్ట్ కర్లింగ్ మై హెయిర్స్. సో హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి, అందరికీ తెలిసిందే కదా. ఎంత మేకప్ వేసుకున్నా, నగలు వేసుకున్న, చీర కట్టుకున్న, హెయిర్ స్టైల్ సరిగ్గా లేకపోతే అంత మటాష్ అయిపోతుంది. సో హెయిర్ స్టైల్లో ఎప్పుడు మనం చాలా హ్యాపీగా ఉండాలి, అప్పుడే మనం ఏదైనా చేయగలం. వీ కెన్ గో టు అ వెడ్డింగ్, వీ కెన్ గో టు అ పార్టీ, వీ కెన్ గో టు కాలేజ్ ఆర్ వీ కెన్ గో టు అన్ అవుటింగ్. సో హెయిర్ మెయింటెనెన్స్ ఇస్ సో ఇంపార్టెంట్, హెయిర్ సెట్టింగ్ ఆల్సో. సో ప్రతిసారి మనం ఏదో ఇంట్లో ఉండి అన్నీ సెట్ చేసుకోలేము కాబట్టి సింపుల్గా వెట్ హెయిర్స్లో కోమ్ చేసుకోవడం, వెట్ హెయిర్స్లో కొన్ని మ్యాజిక్ కర్ల్స్ లాగా ఉంటాయి కదా, అలాంటివి వేసుకోవడం. సో దట్ ఆల్సో హెల్ప్స్.
సో మీరు కూడా ట్రై చేయండి. హెయిర్స్ అంతా వెట్ చేశాక లైట్గా ఒక సీరం ఆర్ ఏదైనా ఒక మాయిశ్చర్ లోషన్స్ కూడా దొరుకుతాయి కదా, సో అలాంటివి కొంచెం స్ప్రే చేసుకుని మ్యాజిక్ కర్ల్స్ లాగా బ్యాండ్స్ దొరుకుతాయి, వాటితో మీరు హెయిర్స్ ఈ ఎండ్ని కర్ల్ చేసుకొని ఒక 2 hours వదిలేశారనుకోండి, అండ్ దెన్ వెన్ యూ టేక్ ఇట్ అవుట్ ఐ థింక్ ఇట్ లుక్స్ అమేజింగ్. సో నా నెక్స్ట్ వీడియోలో నేను హెయిర్ కర్లింగ్ వితౌట్ యూజింగ్ ఎనీ హీట్, వితౌట్ యూజింగ్ ఎనీ హీట్ ఆర్ ఏవి యూజ్ చేయకుండా హెయిర్ని కర్ల్ చేయడం ఎలా నేను చూపిస్తాను మీకు. So this is the outfit I'm going to wear now. Hairstyle ready, makeup ready, and now it's time for the costumes. Well, ఇది డిజైన్ చేసింది ఇక్షానా డిజైన్ వాళ్ళు, and I'm going to wear this. ఇప్పుడు సారీ లుక్, సారీ with a nice sleeveless blouse and smoky eyes look చూసారు, ఈ మేకప్ and hair curls. So it's going to be very nice. So చూస్తుండండి, I'll come in a minute. Hello, so I am ready. చూస్తున్నారు కదా, this is a wonderful saree. Yeah, party wear full sequence saree with a nice sleeveless blouse. And yes, I'm ready for the photo shoot. So నేను కొన్ని మీకు టిప్స్ కూడా షేర్ చేస్తానని చెప్పాను. వెరీ సింపుల్, వెరీ బేసిక్. నో యువర్ బాడీ. మీరు సన్నగా ఉన్నారా, లావుగా ఉన్నారా, దట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్, బట్ చూజ్ యువర్ సారీ వైజ్లీ. అంటే మీరు ఏ సారీ చూస్ చేసుకుంటారో ఫర్ యువర్ ఫోటో షూట్, అది మీ బాడీకి సూట్ అవ్వాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ, మీరు డ్రేప్ చేసేటప్పుడు కొంచెం సన్నగా కనిపించాలి. బట్ సారీ ఈజ్ ఆల్వేస్ అ గర్ల్స్ బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటారా, సారీ వేసుకుంటే ఉన్న అందం అండి వేరే ఏ డ్రెస్లో రాదు. సో రూల్ నెంబర్ 1, చాలా జాగ్రత్తగా మీ సారీని చూస్ చేసుకోండి. సో నేను చూడండి, ఈ సారీని చూస్ చేసుకున్నాను. దిస్ ఇస్ అ టోటల్ సీక్వెన్స్ సారీ ఇన్ పిస్తా కలర్. అండ్ ఇప్పుడు దీంట్లో ఎలా పోస్ట్ చేయడమో చూపిస్తాను. లెట్స్ గో. మా ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్ ఉన్నారు పృథ్వీ అని పిలుస్తాను. ఈస్ టూ షై టు టాక్. పృథ్వీ, ఇది ఏంటి, ఇది ఒకసారి చెప్పవా? ఇది గోడా 600 అండి. ఇది లైటింగ్ కోసం వాడతాం, వైర్లెస్ లైట్. ఓకే. ఇది గోడా 600 AD600 Pro విత్ ఆక్టా సాఫ్ట్ బాక్స్. అంత ప్రొఫెషనల్ టర్మ్స్ మాకు రాదు, కానీ బట్ ఇంత ఎక్విప్మెంట్ వాడితే మేము అంత అందంగా కనిపిస్తాం అన్నమాట. అంత ఎక్విప్మెంట్, కెమెరామయము, అందులో ఉన్న ఫిల్టర్ వల్ల మేము ఇలా కనిపించేది. సో పృథ్వీ, సే హాయ్ ఒకసారి వాళ్ళందరికీ. సో హీఈస్ అ వండర్ఫుల్ ఫోటోగ్రాఫర్ అండ్ హీఈస్ మోస్ట్లీ ఇన్ వెడ్డింగ్ షూట్స్. సో ఆయన డేట్ దొరకడం నాకు కొంచెం కష్టం. 6 months నుంచి కొంచెం అడిగితే ఈరోజు ఆయన డేట్ దొరికిందనమాట. సో నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ డ్రెస్. సో కీప్ వాచింగ్. సో ఐఎమ్ రెడీ విత్ మై సెకండ్ లుక్. ఇందాక మీరు ఫస్ట్ సారీ లుక్ చూసారు. దిస్ ఈస్ అన్ ఆఫ్ షోల్డర్ డెనిమ్ ఫ్రాక్ అండ్ సౌమ్య ఈస్ గివింగ్ అ బ్యూటిఫుల్ లుక్ ఇన్ దిస్. కొంచెం మ్యాట్ ఫినిష్ ఇద్దాము అంది, బట్ ఎందుకో నాకు సమ్మర్లో బయట అవుట్డోర్లో మ్యాట్ నేను అంతగా ఇష్టపడను. సో మళ్ళీ గ్లిటర్ వేయించుకున్నాను అనమాట. ఇంకా ఈవిడ ఇంతే ప్రతిదానికి గ్లిటర్ వేసుకుంటారని ఆవిడ ఫిక్స్ అయిపోయింది. సో వేసేసింది ఫుల్గా గ్లిటర్స్. సో దిస్ ఇస్ అ టోటల్ వెస్టర్న్ లుక్. మీరు చూస్తున్నారు కదా, ఐ హ్యావ్ అ బన్ ఆన్ మై హెడ్, మెస్సీ బన్, నైస్ ఇయర్ రింగ్స్, కొంచెం గర్లీ, కొంచెం కూల్, కొంచెం సెక్సీ. సో లెట్స్ గో టు ద లొకేషన్. సో ఇప్పుడు నేను కొంచెం షార్ట్ అని నా ఫీలింగ్. సో షార్ట్ ఉన్న వాళ్ళని టాల్ ఎలా చూపిస్తావు అని ఎప్పుడూ అడుగుతూ ఉంటాను, ఎందుకంటే ఆయన ప్రతి పిక్చర్లో నేను టాల్గా కనిపిస్తాను. ఒక బేసిక్ టిప్ చెప్పు మా చూసేవాళ్ళకి. కొంచెం లో యాంగిల్ నుంచి ఫోటో క్లిక్ చేస్తే టాల్గా కనిపిస్తారు. లో యాంగిల్ నుంచి, కొంచెం లో యాంగిల్. సో కొంచెం లో యాంగిల్లో మీరు కెమెరా కనుక పెట్టుకుంటే యూ విల్ డెఫినెట్లీ లుక్ టాల్, నైస్. Hey guys, so 2 dresses photoshoot complete చేసుకున్నాము. ఇంకా 2 dresses ఉన్నాయి. సో వెంటనే వెళ్ళాలి, బికాస్ ఒక ఫెస్టివ్ లుక్ కూడా ప్లాన్ చేసాము. ఫెస్టివ్ లుక్ ఇస్ గోయింగ్ టు బి రియల్లీ హెవీ అండ్ నెక్స్ట్ ఇంత క్యాజువల్గా కాకుండా కొంచెం ఇండో వెస్టర్న్ లుక్ ఇవ్వబోతున్నాము. ఇట్స్ గోయింగ్ టు బి అ పలాజో అండ్ సూట్. సో నేను 2 టిప్స్ చెప్పేసాను మీకు. ఆల్వేస్
కాస్ట్యూమ్ ఇన్ వాట్ ఎవర్ వే యు ఆర్ కంఫర్టబుల్. మీకు బాగా నచ్చిన అందరూ అది బాగాలేదన్నా కూడా మీకు నచ్చితే అది మాత్రమే చూస్ చేసుకోండి. అండ్ సెకండ్లీ వేర్ ఎవర్ యు ఆర్, మీ వీడియో తీసినా ఫోటో తీసినా లైట్ హ్యాస్ టు ఫాలో ఆన్ యువర్ ఫేస్. ఇది బేసిక్ రూల్ అయినా చాలా మంది ఈ బేసిక్ రూల్ని మిస్ అయిపోతూ ఉంటారు. సో ఐ కమ్ అప్ విత్ అనదర్ టిప్. కీప్ వాచింగ్ శాందార్ శిల్ప. మీదే ఫోటోషూట్ చేస్తున్నట్టు చూస్తున్నాను అప్పటి నుంచి. వాట్స్ యువర్ నేమ్? దీపిక. చిన్నప్పటి నుంచి మీకు పెద్ద ఫ్యాన్ మేడం. కంగారు లేదు, ఇక్కడే ఉన్నా. ఓకే, నేను పైన నిలబడ్డా, టాల్గా తీ, ఆమెకి సమానంగా తీ. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ మేడం. సో థ్యాంక్ యూ. వెల్కమ్. ఐ హ్యావ్ వెరీ స్మూత్ హెయిర్స్. సో బేసికలీ స్మూత్ హెయిర్ని స్టైలింగ్ చేయాలంటే కొంచెం కష్టం. సో సౌమ్య చాలా కష్టపడుతున్నావు. ఓకే, నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక మంచి టిప్ చెప్పు యాజ్ అ నైస్ మేకప్ ఆర్టిస్ట్. వాట్ విల్ యూ సే? యాక్చువల్లీ అందరి ఫేసెస్ లైక్ రౌండ్ స్క్వేర్ షేప్స్ ఉంటాయి కదా, మీ ఫేస్ వచ్చేసి రౌండ్ ఫేస్ కాబట్టి. అండ్ ఈ టైంలో మనం ఎక్కువ కౌంటరింగ్ ఎక్కువ చేయాలి. ఫస్ట్ రీజన్ ఫర్ షూట్స్ అయితే. అండ్ వెడ్డింగ్ మేకప్లో మనం ఎక్కువ కౌంటరింగ్ అవన్నీ చేయము బికాజ్ ఇట్స్ కంప్లీట్లీ బ్రైడల్. ఫర్ షూట్స్ అయితే నోస్ కౌంటరింగ్ అండ్ చీక్స్ కౌంటరింగ్ అయితే స్కిన్ లైక్ ఫేస్ అనేది షార్ప్ అండ్ ఎడ్జ్ కనిపించడానికి, లైక్ మన బాడీ స్ట్రక్చర్ కూడా పర్ఫెక్ట్గా ఉండడానికి విల్ డూ దాట్. సో దీన్ని చేస్తున్నది ఇప్పుడు కాంటోరింగ్. జాగ్రత్తగా చూడండి, మన షేడ్ కన్నా ఇంకొక 4-5 షేడ్స్ డార్కర్ షేడ్, అది బేస్ అయినా కావచ్చు, ఫౌండేషన్ కలర్. దీన్ని కాంటోరింగ్ అంటారు. జాగ్రత్తగా చూడండి, దిస్ ఇస్ ద ప్రాసెస్. మన చీక్స్ని, జా లైన్ని, అలాగే నోస్ని ఎలా షార్ప్ చేసుకోవాలో ఇది ట్రిక్ అన్నమాట. డోంట్ వరీ, దీన్ని బ్లెండ్ చేస్తారు. ఒక్క నిమిషం, ఎలా బ్లెండ్ చేయాలో అది కూడా చూడండి. కాంటోరింగ్ కూడా చేసేసింది, బ్లెండ్ కూడా చేసేసింది. సో ఇప్పుడు ఇలా ప్యాచీగా కనిపించినా కూడా దీన్ని ఇప్పుడు కాంపాక్ట్ అండ్ పౌడర్తో డ్యాప్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ కాంటోరింగ్. దాన్ని ఎంత బాగా బ్లెండ్ చేసుకుంటామో అంత బాగా అది మనకి వేరియేషన్ అండ్ సపరేషన్ మనకు కనిపిస్తుంది. రైట్ సౌమ్య?
ఈరోజు ఈ వీడియోలో డిఫరెంట్ అటైర్స్లో ఏ విధంగా డిఫరెంట్ ఫోటో షూట్స్ చేసుకోవచ్చు అనేది చూశారు అండ్ ది ఎండ్ రిజల్ట్ కూడా చూశారు. సో థ్యాంక్ యూ పృథ్వీ, థ్యాంక్ యూ ఫర్ ది వండర్ఫుల్ షార్ట్స్, థ్యాంక్ యూ శేఖర్ ఫర్ ద వండర్ఫుల్ సారీ, థ్యాంక్ యూ మహి ఫర్ ఆల్ యువర్ హెల్ప్, థ్యాంక్ యూ సౌమ్య, థ్యాంక్ యూ సుమిత్. సో ఇలా ఈ ఫోటోషూట్ని మీరు అందరూ చూశారు. ఐఎమ్ ష్యూర్ యూ లైక్డ్ ఇట్. సో మీరు కనుక ఈ వీడియోని లైక్ చేసుంటే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Shandar Shilpa. Thank you for watching the video. Bye bye.